ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయానికి వెళ్లనున్నారు. 12 గంటలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష చేయనున్నారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో రివ్యూ ఇవ్వనున్నారు పలు శాఖలపై. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. గుడ్ మార్నింగ్ సంతోష్. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు మధ్యాహ్నం పూట ఏదైతే సచివాలయం తన కార్యాలయంలో అయితే ఈ రోజు పలు శాఖలపై సంబంధించి రివ్యూ అయితే ఇవ్వనున్నట్లయితే మనకు ప్రధానంగా అధికారికంగా తెలుస్తుంది. ఏదైతే పంచాయతీరాజ్ శాఖతో పాటు రూరల్ డెవలప్మెంట్ అండ్ నీటిపారుదల శాఖలపై మొదటి సెషన్ గా అయితే రివ్యూ అధికారులందరితో రివ్యూ చేయనున్నారు. దానికి సంబంధించి ఆ శాఖలపై సంబంధించి వాటికి విధి విధానాలతో పాటు ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ శాఖలపై అయితే ఇప్పటికే రివ్యూ అయితే నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే అధికారులందరితో కూడా ఇప్పటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయమని చెప్పేసి కూడా అధికారులకు అయితే జారీ చేశారు. ఆ శాఖలకు సంబంధిత మంత్రితో పాటు ఆ శాఖలందరితో కూడా రివ్యూ అయితే నిర్వహించనున్నారు. దానంతరం ఏదైతే ఉన్నా అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో దాంతో పాటు పొల్యూషన్ ఈ శాఖలకు సంబంధించి కూడా అనంతరం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వీటిపై సంబంధించి కూడా సంపూర్ణంగా అంటే ప్రధానంగా ఈ యొక్క శాఖల్లో కూడా అవినీతి జరిగింది గత ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి అనేక వాటిపైన కూడా రివ్యూ చేసి వాటిలో జరుగుతున్న అవినీతిని తీయాలనే ప్రధాన ధ్యేయంగా కూడా ఈ యొక్క రివ్యూ జరుగుతుందో మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఈ యొక్క ఏదైతే ఈ శాఖలన్నీ పైన కూడా ప్రధానంగా అభివృద్ధి అంటే ఏదైతే గ్రామీణాభివృద్ధికి ఇప్పటికే సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు డిప్యూటీ సీఎం కూడా తీసుకున్న పరిస్థితితో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ శాఖలన్నిటిపైన సంపూర్ణంగా రివ్యూ చేసి వాటిపైన అక్కడ అవినీతి జరిగిందా, ఎక్కడెక్కడైతే అభివృద్ధి డెవలప్మెంట్ ఆగిపోయింది అనే విషయాలపైన సంపూర్ణంగా ఒక అధికారులను అడిగి తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.